ఓం నమో నారాయణాయ, నమో భగవతి వాసుదేవాయ. తులసి న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. 2024 మే 13వ తారీఖు సోమవారం ఆంధ్రప్రదేశ్లో జరగవలసిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం గురించి నాకు అందుబాటులో ఉన్న జాతక చక్రాలు అన్నీ పరిశీలించి ఎవరు గెలుస్తారు అనే విషయం నిర్ణయించడమైంది. దాన్ని మీకు బోర్డు మీద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విశదీకరిస్తాను, ఒక్కసారి గమనించగలరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. ఇతని ప్రస్తుతం నడుస్తుంది బుధమార్దశ నడుస్తుంది. బుధుడికి రవి 2వ ఉన్నారు, 1000లో కుజుడు ఉన్నారు. రాజగ్రహాలైన కుజుడు బలంగా ఉన్నారు, శని బలహీనంగా ఉన్నారు. బుధ మహర్దశలో శుక్ర అంతర్దశ నడుస్తుంది. దాని పరిగణలో తీసుకుంటే బుధుడు శుక్రులు ఒకే చోట ఉన్నారు, దానికి పెద్ద తేడా ఏం లేదు. దాంట్లో సూక్ష్మ దశలో అంతర్దశ తీసుకుంటే గురువు నడుస్తున్నాడు. బుధ మహర్దశలో శుక్ర అంతర్దశలో గురువు సూక్ష్మదశ నడుస్తుంది. దీంట్లో గురువు నుంచి పరిగణలో తీసుకుంటే కుజుడు బలంగా ఉన్నారు, అత్యధికంగా శని బలంగా ఉన్నారు. జాతక చక్రాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజగ్రహాలైన రవి, కుజ, శని 3 బలంగా ఉన్నారు. విజయానికి అందుబాటులో ఉన్నారు, వారు విజయానికి అందుబాటులో ఉన్నారు జాతక చక్రాల ప్రకారం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని పరిగణలో తీసుకుంటే కృత్తికా నక్షత్రం 4వ పాదం. ఇతను కూడా బుధ మహర్దశ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది ఇద్దరిది బుధ మహర్దశ నడుస్తుంది. బుధుడి నుంచి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి శని పెద్ద బలంగా లేడు, కుజుడు బలంగా ఉన్నారు. రవి కుజులు ఇద్దరే బలంగా ఉన్నారు, శని బలంగా లేరు. దాని కారణం చేత బుధ మహర్దశలో కేతు అంతర్దశ నడుస్తుంది. కేతు పరిగణలో తీసుకుంటే శని బలంగా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి సమాన బలాలు ఉన్నాయి, కానీ ఇతను కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇరు వర్గాలకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ సార్ని తీసుకుంటే, ఇదే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారిది పరిగణలో తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం, మకర రాశి. ఇతని శని మహర్దశ నడుస్తుంది. శనికి రవి బలంగా లేరు, కుజుడు ఒక్కడే బలంగా ఉన్నారు. తర్వాత శనిలో మళ్ళీ శని అంతర్దశ నడుస్తుంది. ఈ అంతర్దశ ప్రకారం తీసుకున్నా కూడా బలంగా లేరు. దాన్ని మళ్ళీ సూక్ష్మదశ పరిగణలో తీసుకుంటే శని మహర్దశలో, శని అంతర్దశలో, శని సూక్ష్మదశ తీసుకుంటే, శుక్రుడి నుంచి పరిగణలో తీసుకుంటే రవి బలంగా ఉన్నారు, అత్యధికంగా కుజుడు బలంగా ఉన్నారు, దానికి మించి శని బలంగా ఉన్నారు. దీని కారణం చేత ఈసారి 2024 మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. అసెంబ్లీలో ప్రవేశం జరుగుతుంది. 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారు ఎమ్మెల్యేగా. 2024 మే 13వ తారీఖు గోచారాన్ని పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. మిథున రాశి వారికి రవి బలంగా ఉన్నారు, కుజుడు బలహీనంగా ఉన్నారు. దీని కారణం చేత మరియు శని భాగ్యంలో ఉన్నారు. మకర కుంభాలు ఆయనే కనుక శని భాగ్యంలో ఉన్న అతను అష్టమ ప్రభావాన్ని కూడా కొంత చూయిస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారిది వృషభ రాశి. వృషభ రాశి వారికి గోచారంలో రవి బలంగా ఉన్నారు. వృషభ రాశి వారికి రవి బలంగా ఉన్నారు, రాజగ్రహం. శని భాగ్య రాజ్యాధిపతి,
భాగ్య రాజ్యాధిపతి, రాజ్యంలోనే ఉన్నాడు. ఇతను భాగ్యస్థానం మీద ప్రభావం చూస్తాడు, రాజ్యస్థానం మీద ప్రభావం చూస్తాడు. కనుక గోచారంలో చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సార్ది ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం మకర రాశి. మకర రాశి వారికి ఏలిని నాటి శని నడుస్తుంది. మకర రాశి వారికి ఏలిని నాటి శని నడుస్తుంది. దాని కారణం చేత అతను ఎన్నికల్లో పాల్గొన్న కానుంచి అనేక రకాలైన అపనిందలు, అనేక రకాలమైన సమస్యలు, రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయాల పరంగా ఎన్నో పరంగా ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాడు అక్కడ శని. అతని జాతకంలో గెలుపు అవకాశం ఉంది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తారు. కానీ ఇతను ఆ పార్టీ జనసేన అనే పార్టీ పూర్తిగా పరిగణలో రావడానికి ఆయనకి గోచారంలో ఏలినాల్సిన ప్రభావం కొంత ఇబ్బంది పెడుతుంది. ఈ ముగ్గురు ప్రభావం తీసుకుంటే ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు గారికి మే 2024 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి గోచార ప్రభావం అధికంగా ఉంది. అంటే శని ప్రభావం అధికంగా ఉంది. దీని కారణం చేత చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఫైనల్గా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అందులో సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా చెబితే మొన్న కొంతకాలం క్రితం జరిగిన, అదే ఒక మాసం క్రితం జరిగిన ఉగాదిలో మాచిరాజు వేణుగోపాల్ గారు పంచాంగకర్త, ఆయన పుష్పి నక్షత్రం అని చెప్పారు. అతను కాక వేరే జ్యోతిష్యులు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మగారు నాకు చెప్పారు, పుష్పి నక్షత్రం కర్కాటక రాశి అనే పదం వేరే జ్యోతిష్యులు కూడా ఆ పదం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారు ఆయన చెప్పారనే పదం అన్నారు. దాన్ని పరిగణలో తీసుకుంటే 20వ తారీఖు ఏప్రిల్ 1950 చంద్రబాబు నాయుడుకి జన్మించిన తేదీ. అతనిది కృత్తికా నక్షత్రం 4వ పాదం వస్తుంది. కానీ వాళ్ళు పుష్పి నక్షత్రం అంటున్నారు. అది అక్కడ వీలు పట్టలేదు. ఏం జరిగిందా దాన్ని పరిగణలో తీసుకుంటే ఒక సంవత్సరం వెనక్కి వెళ్దాం అనుకుంటే 1949 వెళ్తే ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది, మకర రాశి వస్తుంది. ఇంకొక సంవత్సరం వెనక్కి వెళ్తే అంటే 1948కి వెళ్తే పుబ్బా నక్షత్రం వస్తుంది, సింహరాశి వస్తుంది. అక్కడ రావట్లేదు. అక్కడ వాళ్ళు చెప్పిన పుష్పి నక్షత్రం రావటం లేదు. సరే ముందుకు వెళ్తాం కాదు, ఇంకొక విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటే కాదు, ఇంకొక సంవత్సరం ముందుకు వెళ్ళాం అంటే 1952కి వెళ్ళాం అనుకో శతభిష నక్షత్రం వస్తుంది. అక్కడ కూడా రావటం లేదు నక్షత్రం. వారు చెప్పిన మాచిరాజు గారు చెప్పిన మరియు ఒక ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన పుష్పి నక్షత్రం రావటం లేదు. ఏంటి దీన్ని అని ఆలోచిస్తూ ఉంటే అంత గూగుల్ చెక్ చేస్తే గూగుల్లో 1951 మార్చి 18వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారు జన్మించారు. ఆయనది పుష్పి నక్షత్రం వస్తుంది. అది నేను కొత్తగా చెప్పేది కాదు, నా వ్యక్తిగత విషయం కూడా కానే కాదు. ఇది ఇంటర్నెట్లో ఎతికితే ఎవరికైనా దొరుకుతుంది. నారా రామ్మూర్తి నాయుడు గారిది 18వ తారీఖు మార్చి 1951వ సంవత్సరం. అతనిది పుష్పి నక్షత్రం వస్తుంది, కర్కాటక రాశి వస్తుంది. కనుక చంద్రబాబు నాయుడు గారిది కృత్తికా నక్షత్రమే, వృషభ రాశే. నారా రామ్మూర్తి నాయుడు గారిది పుష్పి నక్షత్రం, కర్కాటక రాశి. ఏదైనా పొరపాటు జరిగిందేమో కానీ వాస్తవ రూపంగా ఇంటర్నెట్లో ఎతికితే ఇదే సమాచారం దొరుకుతుంది. అంతకు మించి వ్యక్తిగతంగా నాకు సమాచారం ఏమీ లేదు. ఈ ఇంటర్నెట్లో సమాచారం ప్రకారమే జ్యోతిష శాస్త్రం చెబుతున్నాను. నమస్తే.